ఇంతకు ఆ 26 తప్పుల ఒప్పుల ఒక అంతు తెలియని బేతాళ ప్రశ్న ఇప్పుడు రూలింగ్ పార్టీ మెడను పట్టుకుని వేళ్లాడుతోంది. ఒక మంత్రిని జైల్లోకి నెట్టి ఇంకో 5 మంత్రులకు నిద్రలేని రాత్రుల్ని ప్రసాదించిన ఆ 26 జీవోలు చించేస్తే చిరిగిపోయే ఉత్తుత్తి కాగితాలు కావన్న నిజం ఇప్పటికి గాని నల్లారి వారికి తెలిసి రాలేదు. మరి పెద్దయిన జమానాలో జారీ అయిన ఈ 26 సైతాన్లను ఎలా విదిలించుకోవడం? ఈ రకంగా కసరత్తు చేసి చేసి చివరకు కిరణ్ సర్కార్ మళ్లీ తప్పులో కాలేసిందా? ముందు నొయ్యి వెనక గొయ్యి, ఈ రెంటిని సొంత చేతులతోనే తవ్వుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ నుయ్యి గొయ్యి సంక్షోభాన్ని ఎప్పటికప్పుడు సజీవంగానే ఉంచుకుంటోంది. ఉప ఎన్నికల ఫలితంతో మనసు గాయపడి ఫస్ట్ ఎయిడ్ కూడా పూర్తి కాకముందే ఆ 26 జీవోల దగ్గర మళ్లీ దొరికిపోయారు మన కిరణ్ సార్. పాము కప్ప సామెతలాగా కరవలేక విడవలేక ఇన్ని రోజులు నిశ్శబ్దంలోనే యుద్ధం చేసుకున్నా ఇవాళ సడన్ గా మేలుకోక తప్పలేదు. మా మంత్రులంతా ఒట్టి అమాయకులు. జీవోలకు ముందు వెనక ఏముందో చూడకుండానే సంతకాలు పెట్టి పారేశారు అంటూ 5 మినిస్టర్లకు లాయర్లనిచ్చి చేతులు కడిగేసుకోవాలన్నది కిరణ్ గారి ప్రణాళిక. అయితే ఈ సినిమా ఇక్కడితో అయిపోలేదు. ఏం తిక్కగా ఉందా? మీరు కళ్ళు మూసుకుని పెట్టిన చేవ్రాళ్లకు అవి పుట్టించిన కోర్టు కేసులకు గుట్టిగా తగలేయడానికి మా సొమ్మే దొరికిందా అంటూ జనం ఇప్పటికే కడిగేయడం మొదలు పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకి తూట్లు పొడిచే పద్ధతుల్లో ప్రవర్తించేటువంటి మంత్రులకి రక్షణ కల్పించినటువంటి దొంగలను కాపాడేట్టుగా ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖజానా వాళ్ళ అబ్బసొత్తు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్న సంపాదించుంటే ఆ డబ్బులు ఇచ్చుకోమని చెప్పండి. లేకపోతే మంత్రులేం పేదవాళ్ళేం కాదు, రోజు అడుక్కు తినడం లేదు. మీరు ఇచ్చిన లిస్టులో ఉన్న మంత్రులందరూ బాగా డబ్బులు పుష్కలంగా ఉన్నవాళ్లే కాబట్టి ఏం కొంపనే మునిగిపోవు. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ప్రజాధనాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ముద్దాయిగా నిలబడతారని చెప్పేసి నేను హెచ్చరిస్తాను. మంత్రుల మీద మమకారాన్ని పొంగించుకున్నారు సరే, అవే జీవోలు వెంటాడి చంపుతున్న 8 మంది ఐఏఎస్ల సంగతి మీకు పట్టలేదా అన్నది ఒక మాజీ మంత్రివర్యుడు పొడుస్తున్న సూదిపోటు. ఎవరైతే 26 జీవోలు ఇచ్చి జగన్ ఖాతాలో చేరే విధంగా, ఫండ్స్ చేరే విధంగా, మనీ లాండరింగ్ అయ్యే విధంగా కారకులైన మంత్రులకు ప్రొటెక్ట్ చేసే విధంగా, అంటే మనం రాజముద్ర దేనికేస్తున్నాము? కరప్షన్ను ప్రోత్సహించిన వాళ్ళు, కరప్షన్కు రాజముద్ర వేసిన వాళ్లకు ప్రభుత్వం రాజముద్ర జీవో రూపకంగా ఇవ్వడము. ఇంతమంది మంత్రుల మీద అభియోగాలు వచ్చినప్పుడు అసలు ఆ మంత్రుల పదవుల మీద ఉండడానికి అనర్హులు. ఒక అభియోగం వచ్చినప్పుడు, అది నేరారోపణ వచ్చినప్పుడు, అది రుజువయ్యే వరకు వాళ్ళు అసలు నిజంగా నిర్దోషులైతే బయటపడతారు ఎంక్వైరీ అయిన తర్వాత. కాబట్టి అసలు మంత్రి పదవుల నుంచే వాళ్ళని తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది. కానీ ఆ విధంగా చేయకుండా అవినీతిని మరింత ప్రోత్సహించే విధంగా ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళని న్యాయ సహాయం అందించి ఆ న్యాయానికైన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించడం అనేది ఇది మరీ విపరీతంగా ఉంది. బడుగు మంత్రుల మీద కూడా సీత కన్నేశారంటూ మోపిదేవి అభిమాన వర్గం నుంచి ఇంకో రకమైన వివక్షపూరిత సందేహాలు. సర్కారీ మనిషి అనుకున్న సత్యబాబే బీసీ మంత్రుల వెనక నిలబడి ముఖ్యమంత్రి మీదకు కాలు దువ్వుతున్నట్లు సిక్కోలు నుంచి సౌండ్లు వచ్చేస్తున్నాయి. మోపిదేవిని ఎందుకు మిస్ అయ్యారు? పొన్నాల ఫైల్ ఎందుకు తొక్కిపెట్టారు? ఇవి సూటి ప్రశ్నలు. మంత్రులకు ఏదైతే న్యాయ సహాయము ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వము అందజేస్తున్నదో తప్పనిసరిగా అది మిగతా మంత్రులకు వర్తించాలి, అలాగే అధికారులకు కూడా వర్తించాల్సి ఉంటుంది. సహజంగానే ఒకవేళ ఈ న్యాయ సహాయం అందజేయడం తప్పా ఒప్ప అనే విషయాన్ని పక్కన పెడితే అదొక పెద్ద చర్చనీయాంశం. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సహజంగానే 1 to 10 ఎవరికైతే ఇప్పుడు అందరికి ఉందో మంత్రులకు 6 మంత్రులకు ఇవ్వాల్సిందే, 8 మంది అధికారులకు ఇవ్వాల్సిందే. కానీ ఇవాళ రేపు మాత్రమే వినిపించి ఆ తర్వాత చప్పున ఆరిపోయే ఈ తాటాకు చప్పుళ్లకు ఏ సర్కార్లు ఎప్పుడూ బెదిరింది లేదు. జీవోలు అక్రమమా లేక సక్రమమా అన్న లీగల్ ఫైట్ లో
నెగ్గుకు రావాలన్నదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక భయంకరమైన సవాల్. పక్కన క్విడ్ ప్రోకో అనేటువంటిది అభియోగాలు మోపుతూ మంత్రుల మీద, మంత్రుల ఏ నేరాలనైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద ఏ రకమైన అభియోగం ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సింది వాళ్లే, కానీ వాళ్ళ తరఫున ప్రభుత్వం కాదన్నది నా అభిప్రాయం. అంతేకాకుండా దీనివల్ల ఏం జరుగుతుందంటే, నేను ఎక్స్టెండ్ చేస్తాను, దీన్ని ఎక్స్టెండ్ చేసి క్విడ్ ప్రోకో అనేటువంటి అభియోగం రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడ్డగడతానండి. ఏం చేస్తారు? ఇప్పుడు ఇంతవరకు చెబుతున్నది ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు దోహదం చేసి ఆ రకంగా ఆయనకు కానీ, ఆయన నిష్క్రమించిన తర్వాత వారి మరణానంతరం వారి కుమారుడు కానీ సహాయపడ్డారు అన్నది అభియోగాలు. ఈ మంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఇతరులు కానీ, ఎవరైనప్పటికీ వ్యాపారవేత్తలు కానీ అభియోగాలు అవి అయినప్పుడు అవి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాల్సినవి, కానీ వీళ్ళు ప్రభుత్వం వారి తరఫున చేయవలసింది కాదు కదా. అది ఇప్పటికే బ్రాహ్మణి స్టీల్స్, వాన్పిక్ భూములు, బయ్యారం గన్లు అంటూ ఒక్కటొక్కటిగా జీవోలన్నీ చించి పారేసుకుంటూ దూకుడు సినిమా చూపించేశారు కిరణ్ గారు. అప్పుడు చేసింది ముమ్మాటికి తప్పులేనంటూ ఒప్పుకుంటూ ఇప్పుడు ఇలా లెంపలేసుకోవడం అపసవ్యంగా అనిపించినా తప్పలేదాయనకు. ఇక నుంచి కనిపించబోయేవన్నీ కోర్టు సీన్లే కనుక ఆటను ఆచి తూచి ఆడాలి. వ్యాన్పిక్ భూములనైనా, ఓబుళాపురం గనులనైనా, సిమెంట్ కంపెనీలకిచ్చిన రాయితీలనైనా ఏదీ అక్రమంగా జరగలేదని, ఏ చట్టాన్ని తుంగలో తొక్కలేదని కోర్టులో వాదిస్తారా? లేకపోతే అక్రమం జరిగిన మాట వాస్తవమే, కానీ అంతా మాకు తెలియకుండా జరిగిందంటూ ఇన్నోసెంట్ ఫేసులతో బోన్లో నిలబడతారా అనేది రేపటి నుంచి కనిపించబోయే దృశ్యం. ఇదేమంత ఆచామాచి వ్యవహారం కాదు. 6 అమాత్యుల పరువు ప్రతిష్టలతో లింకులున్న ఒక సిన్సియర్ అండ్ సూపర్ సిచ్యువేషన్. నాంపల్లి కోర్టు నుంచి నార్త్ బ్లాక్ దాకా అన్ని చోట్ల అన్ని ఫైళ్లు చకచకా కదిలిపోతాయి. మన మంత్రుల తరఫున డిఫెన్స్ ఆడడం కోసం సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్లోని హరీష్ సాల్వే లాంటి హేమాహేమి అడ్వకేట్లు నిన్నటి నుంచే ఫైళ్ల లోపలికి తలకాయలు దూర్చేశారు. ఇది చాలదన్నట్లు పందికి మేకోవర్ చేసి నందిగా చూపించే పేరు మోచిన స్పెషలిస్ట్ లాయర్ల కోసం ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో వేట షురు అయినా అయ్యుంటుంది. గంటకింత వాయిదాకింత అంటూ కోట్లలోనే కాల్ షీట్లు రాసిచ్చే రామ్ జెట్మలానీలకు ఇక్కడ మినహాయింపు లేదు. రాష్ట్ర మంత్రులుగా అవన్నీ తాము చేసిన ఘనకార్యాలే కనుక వాటితో వనగూరే ప్రయోజనాలకైనా ప్రమాదాలకైనా తమదే జవాబుదారీ అన్నది సర్కారీ ఆలోచన. మంత్రుల న్యాయ పోరాటం కోసం సర్కారీ ఖజానా నుంచి కోట్ల కొద్దీ డబ్బు తీసి తగలేయడానికి వాళ్ల దగ్గరున్నది ఇదొక్కటే సమర్థన. తప్పు చేస్తే మంత్రులైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా శిక్షకు పాత్రలే. అదే సమయంలో ఈరోజు కేబినెట్ లో ఉండే ఆ మంత్రులకి నైతికమైన మద్దతు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. ఉండే క్రమంలో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఎవరు కాపాడలేరు. రేపటి రోజున మీరు పంపిన ఆ 26 జీవోల్ని పూర్తిగా చదివేసుకున్నాం. 1-2 అక్షర దోషాలే తప్ప మిగతాదంతా అత్యంత సక్రమంగానే ఉంది అంటూ సుప్రీంకోర్టు స్టాంప్ వేసి తిరిగి పంపేసినా అందులో ఆశ్చర్యం లేకపోవచ్చు. ఎందుకంటే ఇది అయాచితంగా క్లీన్ చిట్స్ రాసిచ్చే మాయదారి సీజన్ కనుక. అలా ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళొస్తే చవక ధరకే బెయిళ్లంటూ బోర్డులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ సలహాలు సూచనల కోసం సంప్రదించాల్సిన చిరునామా గాలి అండ్ కో, కేర్ ఆఫ్ బళ్ళారి ఇనుపగన్లు. అక్రమాస్తుల కేసుల్ని అడ్డంగా కొట్టేయించుకుని మిసెస్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ అంటూ సర్టిఫికెట్ సంపాదించుకున్న ఈ ఎలిఫెంట్ పార్టీ అధ్యక్షురాలి దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ బోలెడన్ని ఐడియాలు. అది కుదరకపోతే ఉత్తుత్తి షార్ట్ సర్క్యూట్లకే మంటలెక్కి తగలబడిపోతున్న సచివాలయాల్ని సందర్శించిన బుర్రల్లోకి ఏదో ఒక చిన్న స్పార్క్ రాకుండా ఉండదు. 3 ముఖ్యమంత్రుల్ని 3 చెంబుల నీళ్లు తాగిస్తున్న ఆదర్శ్ కుంభకోణపు ఫైళ్లు ముంబై మంత్రాలయపు మంటల్లోనే కదా మాడి మసైపోయి చివరకు బూడిదనే మిగలబెట్టింది.
సో మారుతున్న కాలమాన గమనంలో అసాధ్యం అంటూ ఏదీ లేదన్నది ఇక్కడ వంట పట్టించుకోవాల్సిన అత్యంత ఆధునికమైన నీతి వాచకం.